హాయ్ అండి. బిగ్ బాస్ 12థ్ వీక్ కెప్టెన్సీ అయితే హాట్‌గా నడుస్తుందండి. ఇప్పటికైతే 6 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్‌గా సెలెక్ట్ అయ్యారండి. అందులో 3 మేల్స్, 3 ఫీమేల్స్ అన్నమాట. మేల్ అందరికి మీ అందరికీ తెలిసిందే గదా! సో, కళ్యాణ్ ఎంపికయ్యాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్, నెక్స్ట్ ఇమాన్యుయల్. సో, ఎవరైతే గేమ్స్ బాగా ఆడతారో వాళ్ళే ఎంపికయ్యారన్నమాట. సో, ఇక్కడ విమెన్ కేటగరీ వచ్చేసరికి ఆల్రెడీ మనకి తనూజ్ ఔట్ ఆఫ్ రేస్. సో, మిగతా ఉమెన్స్ ఎవరున్నారో నెక్స్ట్ వాళ్ళందరూ ఎంపికయ్యారండి. రితు చౌదరి అయింది, దివ్య, సంజన. సో, వీరు ముగ్గురు ఎంపికయ్యారనమాట. టోటల్ 6 మెంబర్స్ అయితే కెప్టెన్సీకి పోటీ పడుతున్నారండి. చూద్దాం మరి వీళ్ళలో కెప్టెన్ ఎవరు అవుతారని చూడాలి. మెయిన్ విషయం ఏంటంటే, సో, ఇక్కడ ఒకవేళ దివ్య కెప్టెన్ అయిందనుకోండి పొరపాటున, ఎందుకంటే తను ఆల్రెడీ నామినేషన్‌లో ఉంది. సో, తనే కాదు 6 నామినేషన్ ఉన్నారు. బట్ దివ్య, సంజన అయితే డేంజర్ జోన్‌లో ఉన్నారనమాట. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరైనా కెప్టెన్ అయితే వాళ్ళు ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? సో, అది నా డౌట్ అనమాట. నాకు తెలిసి ఎలిమినేషన్ అయితే ఉంటదండి. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఒకవేళ కెప్టెన్ ఎవరికిస్తారు అప్పుడు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దివ్య కెప్టెన్సీ అయిందనుకోండి. తాను ఎలిమినేట్ అయితే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వబోతున్నారు? సో, మేబీ బిగ్ బాసే తీసుకుంటారా? లేకపోతే నో కెప్టెన్సీ ఉండబోతుందా? సో, అవన్నీ డౌట్స్ అనమాట. చూడాలి మరి అటువంటి సినారియో వస్తే ఎటువంటి హ్యాండిల్ చేస్తారు. బట్ చాలా తక్కువ ఉంటది ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నాడు, ధీమాన్ వీళ్ళు ముగ్గురు టాస్క్ అంటే పిండేస్తారనమాట. సో, వాళ్ళు ముగ్గురిని ఎదుర్కొని వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. బట్ ఒకవేళ అయితే మాత్రం ఆ సినారియోలో ఎలా ఉండబోతుంది? కెప్టెన్ ఎవరు తీసుకుంటారు? బిగ్ బాస్ తీసుకుంటాడా? లేకపోతే ఎవరైతే హైయెస్ట్ ఓటింగ్ సో, లాస్ట్ ఫైనల్‌గా విన్నర్ కెప్టెన్ అయిన తర్వాత రన్నర్ అప్ ఉంటారు కదా! వాళ్ళు కెప్టెన్ చేస్తారని చూడాలి. సో, మీరు ఎవరనుకుంటున్నారు కెప్టెన్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటికైతే దివ్య, సంజన డేంజర్ జోన్‌లో ఉన్నారండి. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. సో, మీరు ఎవరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.